నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. మాజీ సీఎం ఊర్ల పసుపు జెండా ఎగిరింది. 30 ఏళ్ల తర్వాత సైకిల్ పార్టీ గెలిచింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వంపు జాగలన్నీ ముందే మునుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండమంటే దావత్ చేసుకుర్రు. అట్లున్నది మరి నీళ్ల శాఖ ఆఫీసర్ల పనితీరు. టాకీస్ల కాడ జోరుగా నడిచింది జాతర. కొత్త సినిమాలకు లైన్ కట్టిర్రు పబ్లిక్ అంతా. బుగులు పట్టించింది భూకంపం. ఊర్ల పొంటి జనం అయ్యిర్రు ఆగమాగం. చిన్న లేవు పొర్రి గురుకుల బడి కష్టాలు. బిక్కు బిక్కుమంటుర్రు చదువుకునే పొలగాండ్లు. ఎలక్షన్ చిన్నదే గాని లొల్లి మాత్రం గట్టిగా అయ్యింది. చిన్న సీటు కోసం పెద్ద పెద్ద పంచాదులు నడిచినాయి. అసెంబ్లీ ఎలక్షన్ల తీర్గ హల్చల్ చేసిర్రు. సీఎం కాడ నుంచి మాజీ సీఎం దాకా మాటలు అనుకునే కాడికి పోయింది వ్యవహారం. అందుకే ఎవరు గెలుస్తారో చూడాలి అన్నట్టు ఎదురు చూసిర్రు చాలా మంది. గదే పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ గురించే చెప్తున్నా. మరి ఇక ఎవల జెండా ఎగిరిందో అక్కడ చూద్దాం పారి. అట్లిట్లా 30 ఏండ్ల తర్వాత మాజీ సీఎం జగన్ సారు ఇలాకల సైకిల్ పార్టీ వాళ్ళ జెండా ఎగిరింది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటుకైన బై ఎలక్షన్లలో 2 సీట్లు సైకిల్ పార్టీ వాళ్ళే గెలుచుకున్నారు. పులివెందుల సైకిల్ పార్టీ తరఫుకేంచి పోటీ చేసిన లతక్క ఫ్యాన్ పార్టీ లీడర్ హేమంత్ రెడ్డి మీద 6000 ఓట్లతో గెలిచింది. పెద్ద ముచ్చట ఏంటిదంటే మాజీ సీఎం ఇలాకాల ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లే వచ్చినాయి. అటు ఒంటిమిట్టల సైకిల్ పార్టీ తరఫుకేంచి పోటీ చేసిన ముద్దు కృష్ణారెడ్డి ఫ్యాన్ పార్టీ లీడర్ సుబ్బారెడ్డి మీద 6000 ఓట్లకు ఎక్కువనే తేడాతో గెలిచిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా సైకిల్ పార్టీ వాళ్ళ మీద మస్తు గరంకి వస్తుండ్రు. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుండ్రని అంత ఆగం చేసిండ్రని కాదు అసలు గెలిపే కాదని మైకుల ముంగట కూకొని గట్టిగానే సాపించిండ్రు. ఇటు సైకిల్ పార్టీ వాళ్ళు ఏమో ప్రజాస్వామ్యం గెలిచింది అంటున్నారు. ఇక ఓట్లేసిన నాడు లొల్లులు గట్టిగా అయినాయి కాబట్టి లెక్క పెట్టే నాడు కూడా పంచాదులు అవుతాయి కావచ్చని పోలీసు వాళ్ళు ముందుకు ముందే బందోబస్తు బగ్గబెట్టిండ్రు. కానీ ఎక్కడేం పెద్దగా లొల్లులేం కాలేదు. అన్నిటికి మించి ఎప్పటికీ ఏకగ్రీవం అయ్యే సీట్లల్లో ఈసారి ఎలక్షన్లు అయినాయి. ఓట్లు పడ్డాయి అనుకుంటారట చాలా మంది. ఎవరిలో మరి ఒక ఆయన అయితే 30 ఏండ్లకు ఓటేసిన అందరికి దండాలు అని ఓ కాగితం మీద రాసి ఓట్ల డబ్బాలు వేసిండట. ఇప్పుడు గా కాగితం ఇంటర్నెట్లో తిరుగుతాంది. మొత్తానికి జగన్ సారు అడ్డాల శానొద్దులకు పసుపు జెండా ఎగిరింది కాబట్టి సైకిల్ పార్టీ వాళ్ళు సంబరాలు ఘనంగా చేసుకుండ్రు. పటాకులు కాల్చిండ్రు, మిఠాయిలు తినిపించుకుండ్రు. ఒక్కసారి మునం పట్టినాక ఇక తగ్గేదే లేదన్నట్టు చేస్తుండు వానదేవుడు. చిటుకు పుటుకు పడతనే ఉన్నది వాన. అటు మొగులు మబ్బు పట్టింది, ఇటేమో మనుషులు కూడా మబ్బు పట్టినట్టే ఉంటుర్రు. పొద్దుగాల నిద్ర లేచుడు లేట్ అవుతుంది, ఆఫీస్కు పోవడు లేట్ అవుతుంది. ఏ పని చేయాలన్నా వానతోని గండమవుతుంది. అన్నిటికీ మించి వంపు జాగాల్లో ఉండే పబ్లిక్ వానలతోని అరిగోస పడుతుర్రు. ఇక చూడుర్రు ఎట్లున్నాయో పరిస్థితులు. గలగల గోదావరి బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, ప్రాజెక్టులు అన్ని నింపుతున్నాడు వానదేవుడు. యమకొట్టుడు కొడతాడు, ఇరుగమరగ దంచుతున్నాడు. రా రా అని పిలిచినందుకు ఇక పో పో అనేదాకా పొట్టు కొట్టేటట్టుండు. అన్ని దిక్కులే చెరువులు మత్తలు దుంకుతున్నాయి. వికారాబాద్ జిల్లాల చెరువుకు గండిపడి 50 ఎకరాల వరిసేను మునిగింది. చెరువులేసిన 2 లక్షల చేప పిల్లలు కొట్టుకుపోయినాయట. సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో తులసీనగర్ టౌన్షిప్ మొత్తం మునిగింది. పబ్లిక్ను ఇండ్లు ఖాళీ చేయించిన ఆఫీసర్లు. మెదక్ జిల్లాల సింగూరు గేట్లు ఎత్తుడుతోని 7 పాయల వనదుర్గమాత గుడికాడ మంజీరా నదికి వరద పెరిగింది. అందుకే గుడికి తాళాలేసిండ్రు. పట్నంలో మూసీ నది మాటింటలేదు, మురుగు మొత్తం పోతున్నది. మూసీ దెబ్బకు ముసారంబాకాడ మళ్ళోసారి బాట బంద్ అయింది. ఇక పోయినేడు అంతా ఆగమాగం చేసిన విజయవాడ బుడమేరు కాలువ, ఖమ్మం మున్నేరు వాగు 2 జాగల్ల ఆఫీసర్లు ముందుగానే అన్ని తీర్ల తయారై కూకున్నారు. ఎప్పటికప్పుడు నీళ్ల రువ్వడి చూసుకుంటా పబ్లిక్ను హుషారు చేస్తాండ్రు. పోయినేడు తీరుగా కాకుండా ఈసారి ముందుగానే గట్టి గురం చేసిండ్రాట. అటు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కాడ గంగమ్మ గడియ రికాము లేకుండా దునుకుతూనే ఉన్నది. ఇది ఇట్లుంటే ఇంకో 24 గంటలు అందరు పైలంగా ఉండాలని చెప్తుండ్రు మొగుల ఆఫీసర్లు. తెలంగాణలో వరదలు వచ్చిన జాగాల్లో పనులు చేసేందుకు జిల్లాకు 1 కోటి రూపాయలు ఇచ్చిండ్రట సర్కారోళ్ళు. సెలవులలో ఉన్న ఆఫీసర్లు, ఉద్యోగులు అందరిని వెనకకు పిలిచిండ్రట.
కృష్ణా జిల్లా పామరు దిక్కు చిన్న చిన్న లంకపల్లెలను నీళ్లు చుట్టుముట్టినాయి. బాటలు బంద్ అయినాయి కాబట్టి పబ్లిక్ నాటు పడవల మీద అటు ఇటు తిరుగుతాండ్రు. ఏమైనా ఈ 2-3 వద్దులు జర పైలంగానే ఉండాలి అందరూ. చెప్పి మాకు యాష్టకొస్తున్నది, విని విని మీకు చెవులు నొస్తున్నాయి. కానీ రైతుల బాధలైతే అస్సలు తీర్తలేవు. యూరియా కట్టల కొరకు పడని తిప్పలలేదు. కాలం నెత్తి మీదకొచ్చే పంటకు చల్లుకునే తందుకు యూరియా దొరకక అవస్థలైతుండే. ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు తీరుస్తారు వాళ్ళ బాధలు? అందుకనే రోడ్ల మీదకి ఎక్కి లొల్లులు చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒక్క కట్టన్నా దొరకకపోతుందా అని పడిగాపులు కాసేటోళ్ళు కాస్తూనే ఉన్నారు. ఓ రోజు ఆడోళ్ళ చెప్పులు, ఇంకో రోజు మొగోళ్ళ చెప్పులు. యూరియా కట్టల కొరకు లైన్లలో చెప్పుల కావాలి మనుషులు. ఏం చేస్తారు మరి? లైన్లలో చెప్పులు పెట్టి చెట్ల కింద కూర్చున్నారు. ఈ తరీకలు ఉన్నాయి యూరియా కొరకు రైతన్నలు పడుతున్న కష్టాలు. మంచిర్యాల జిల్లా చెన్నూరు PSCS ఆఫీసు ముంగట గిట్టుంది. మంత్రి వివేక్ సారోళ్ళ ఇలాకా అది. గత వారం ఉంది మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఎవరు. ఇంకో నెల అయితే ఆనకాలమే వెళ్ళిపోతుంది. మరి మందు బస్తాలు రైతులకి ఇవ్వకుండా పక్కలు తప్పిస్తే రైతులేం కావాలనుకుంటుర్రో? ఇక ఇది ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాక గజ్వెల్ల కూడా ఇదే కథ రైతులది. యూరియా కొరకు రోడ్లెక్కిరు రైతన్నలు. కాలం వెళ్ళిపోతుంది, నాట్లు పడ్డాయి, పత్తి చేలకు మందు చల్లుకోవాలి. కానీ యూరియా కట్టలు అయితే దొరుకుతలేవు అనేది రైతన్నలు అంటున్న మాట. రోడ్ కూడా మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు. 5 గంటల రాత్రికి లైన్ కడితే కూడా రోగాన్ని ఇచ్చి మందు సంచులు అయిపోయినాయని ఇంత కోస పెడుతుండ్రు రైతులు. ఖచ్చితంగా ఏమో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు. అవును, మరి రైతులు మందు కట్టలు పట్టకపోయి ఇండ్లలో నిల్వ పెట్టుకోలేరు కదా. ముందుగానే పంటకు అక్కెలు ఉన్నప్పుడే పట్టకపోతారు, పంటలకు చల్లుకుంటారు. అక్కెలకి అన్నప్పుడు ఎందుకు మరి? ఏడ చూసినా రైతులది ఇదే కోస. యూరియా కొరకు తిరిగి తిరిగి కాళ్ళ గిరికలు అరుగుతున్నాయి, చెప్పులు అరుగుతున్నాయి. కానీ మందు కట్టలు దొరికిందైతే లేదు. కోడి గుయ్యంగా పక్క మీదకెంచి లేచిపోయి నక్కలు కూసేటి అల్లదనక పడిగాపులు కాసినా బస్తాలు దొరికిందైతే లేదట. అటు సెంటర్ వాళ్ళేమో సరిపోను మందు కట్టలు పంపిస్తున్నాం అనబట్టి, షెయి పార్టీ సర్కారు వాళ్ళేమో యూరియా తిప్పలే లేదని చెప్పబట్టే. మరి వీళ్ళంతా పడుతున్న తిప్పలు లీడర్ షాపుల కళ్ళకు కనపడకపోయి ఉండొచ్చునో ఏమో. పోరి కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టు రైతులకు ఎప్పుడు ఇదే గోసబ్బా. ఓరోకు వానలు దంచి కొడుతున్నాయి. ఊర్లే మునిగినాయి. సర్కారోళ్ళు అధికారులు హుషారు చేసిర్రు. బళ్లకు కూడా సెలవులు ఇచ్చిర్రు. బరాబర్ అధికారులు హుషారుగా ఉండాలి, బాజప్త పని చేయాలని చెప్పిర్రు. నెరీగా వరంగల్ దిక్కు ఇంత ఎక్కువనే వానలు పడేటాళ్లకు రెడ్ అలర్ట్ పెట్టిర్రు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పిర్రు. అట్లా మహబాద్ జిల్లాల అధికారులు ఎంత అప్రమత్తంగా చూడురు మీరే. అప్రమత్తత అనే పదానికి అసలైన అర్థం ఇదే. అప్రమత్తంగా ఎట్టుండాలనో తెలవాలంటే ఈ సార్లను చూసి నేర్చుకోవాల్సిందే. అవు మరి ఎడ్లే పోనియి, గొడ్లు కంగలగలవని, నాకేంది, నా కడుపు నింతే చాలు, నా దరిద్రం భాష అన్నట్టే చేస్తున్నారు మహబాద్ జిల్లాల నీళ్ల శాఖ అధికారులు. ఒక ఆయన DE భద్రునాయకు, ఇంకొక ఆయన AE కిషన్. ముసురుకు పెయ్యి అంతా చల్లగై సలిపెడుతుంది, ఓ 2 పెగ్గులు గుద్దితే ఒళ్ళంతా గరం అవుతుంది అనుకున్నట్టు కావచ్చు. ఇద్దరు డోర్నకలు నీళ్ల శాఖ ఆఫీసులో సిట్టింగ్ వేసిరు. గీ తీరుగా పెగ్గు మీద పెగ్గు కుదుతుండగానే తలుపులు తీసుకొని లోపలికి వచ్చిర్రు పోలీసు వాళ్ళు. మంచి ఇలోగల్ల మందే తెచ్చుకున్నట్టు కాకలు. ఇద్దరు పెద్ద ఆఫీసర్లని నైట్ డ్యూటీలు వేస్తే సార్లు చేసేటి పని ఇది. మంచిగా అంచుకు పకోడీలు తెచ్చుకున్నట్టు గరం గరంగా ఉండేటట్టు. సార్ దౌడకేసి నవ్వులుతుండు కదా. ఓ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈరాం లేకుండా సరిసిడిసి పెడుతున్నాయి వానలు. చెరువులు కుంటలు నిండినాయి, వాగులు వంకలు వంగుతున్నాయి, ఆడాడ తోవలు బంద్ అయినాయి. ఇండ్లకు నీళ్లు వచ్చినాయి, పబ్లిక్ తిప్పల పడుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళు రెడ్ అలర్ట్ పెట్టిరు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డర్ లేచిరు కూడా మొదలే. అసొంటి దుక్కుల కొలువు చేసేటి అధికారుల పడితనం ఇగో గిట్టుంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియా పట్టుకొని మస్తు తిరుగుతున్నాయి. గా వీడియోలు చూసినాక అప్రమత్తత అంటే ఇది. అప్రమత్తంగా ఎట్టుండాలనో తెలవాలంటే ఈ సార్లతానికి వచ్చి నేర్చుకోవాలని అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు నెట్ అన్నలు. అయితేనే ఉన్నది మరి అలా పనితనం కూడా. మరి చూడాలి దీని మీద జిల్లా కలెక్టర్ సార్ ఏం ఆలోచన చేస్తాడు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడో అనేటిదిగా రేపు. పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి అంటే ఇక టాకీస్ల కాడ దుమారం లేస్తుంటది. అభిమానులు మస్తు హల్చల్ చేస్తుంటారు. పెద్ద పెద్ద కటౌట్లు, పాలాభిషేకాలు, హారతులు, టెంకాయలు, డాన్సులు, చిన్నగుండదు పొర్రి సంబరం. గిట్లనే ఈ బేస్తారం నాడు 2 పెద్ద సినిమాలు విడుదలైనాయి. మరిగా హంగామా ఎట్లెట్లా నడిచింది, ఏం కథ, అట్లా టాకీస్ల కడిగి పోయి చూసేద్దాం పారే.
ఆహా అగ చూడర్రే పెద్ద ముత్తైదులు ఆడపిల్లలు చిన్న పొలగాన్లు అందరూ పూలు పట్టుకొని బయలుదేరిండ్రు. ఇక వాడకట్టు పెద్ద మనుషుల డాన్సులు చూడర్రే. చూస్తుంటే ఏదో బోనాల పండుగ తీరుగానే కనిపిస్తాంది. మరి ఇక సినిమాల ముచ్చట అని చెప్పి గివన్నీ చూపిస్తాండ్రేదని పరిశాన్ అయ్యారు. ఇది సినిమా ముచ్చటనే. ఆడోళ్ళు పూలు పట్టుకొని మగోళ్ళు డ్యాన్సులు వేసుకుంటా ఊరంతా బారాతు తీసుకొని ఎక్కడికి పోయినరు అనుకుంటారు. రజనీకాంత్ కూలీ సినిమాకు పోయినరు. కూలీ సినిమా నడుస్తాన టాకీస్ గాడికి గిట్లా హల్చల్ చేసుకుంటా పోయినరు. అందరూ పెద్ద జులుసు తీసిండ్రు. అవి చూడర్రే తీసుకుపోయిన పువ్వులు రజనీకాంత్ కటౌట్ ముంగట చల్లి గుమ్మడికాయ కొట్టి ఆరతులు పట్టి ఆ చిన్నగా లేదు పోన్రి అభిమానుల సంబరం. దేవుని లెక్కనే కొలిసిండ్రు. తమిళనాడు రాష్ట్రం అంతటా కూలీ సినిమా నడుస్తాన టాకీస్ల కాడ గిట్లనే నడిచింది జాతర. ఈ గిటు మన దిక్కు జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 విడుదలైంది. ఎన్టీఆర్ అభిమానులు టాకీస్ల కాడ పుల్లు హంగామా చేసిండ్రు. వారు వన్ సైడ్ అనుకుంటా కాలర్ ఎగరేసుకుంటా పోయిండ్రు. గిట్లా బేస్తారం నాడు టాకీస్ల కాడ సినిమాల జాతర మస్తు జోరుగా నడిచింది. 2 సినిమాలకు గిరాకీ గట్టిగానే ఉన్నదంటారు. మరిగా ఏ పాటి వసూలైతే చూడాలి పైసలు. ప్రకృతికి ఎప్పుడు ఎవల మీద కోపం వస్తుందో, ఎప్పుడు ఎవల మీద కన్నెర్ర చేస్తుందో ఎవ్వలకి తెలియదబ్బా. అప్పుడప్పుడు కష్టాలల్లో ఉన్నోళ్ళ మీదనే కన్నెర్ర చేస్తుంది. అప్పుడప్పుడేమో అంత మంచిగున్న కాడ ఆగం పట్టిస్తుంది. ఎప్పుడు బయటి దేశాలకెళ్ళ ఊగేటి భూమి ఇప్పుడు మన దిక్కు ఊగుడు చాలు చేసింది. అదే భూకంపం. ఇంతకు ఏడయ్యింది, ఏది కథ అనేది అరుచుకొని వద్దాం పారి. గాలికి షెట్లు ఊగినట్టు దడదడ అన్నప్పుడు వీడియోలు తీసినోళ్ళు ఎవ్వళ్ళు లేరు గాని వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉన్న బసిరెడ్డిపల్లి రంగాపూర్ ఊళ్ళల్లా బేస్తారం నాడు తెల్లారతాల్కే అంటే పొద్దుగల ఓ 3-4 ఇంటి నడుమ భూకంపం వచ్చింది. హౌ 2-3 సెకండ్లు ఊగిందట. ఇది మేమంటున్నమాట కాదు లో, అక్కడ పబ్లిక్ చెప్తున్నమాటే. భూమి కదిలింది. పండుగ ఇప్పుడు కదిలిన గిన్నెలు ఇట్లా దడమని కింద పడ్డాయి. 3:30-4 గంటల మధ్య 2 సెకండ్లు ఇట్లా కదిలింది భూమి. ఇట్లా ఒకటి సప్పుడు వచ్చింది, 2-3 సెకండ్లు భూకంపం వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. బయట అందరిని ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చారు. ఇంట్లో సామాన్లు, గోడలకు పటాలు అన్ని దడదడా అనుకుంటే కింద పడ్డాయట. మీదికేంచి పెంకులు ఊడి కింద పడ్డాయట. 2-3 సెకండ్లు ఇండ్లు అదిరినట్టే అయితే బుగులుకు పబ్లిక్ ఇళ్లకేంచి బయటికి ఊరుకొచ్చిర్రు. ముచ్చటెరకగానే పోలీసు వాళ్ళు వచ్చిర్రు ఊళ్ళకు. పబ్లిక్ తోని మాట్లాడి అంతా తెలుసుకుర్రు. కానీ వచ్చిన భూకంపానికి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఆపలేరు కదా. కాకపోతే భూకంపం వచ్చినప్పుడు ఎట్లుండాలో చెప్తారు. ఊగనైతే ఊగింది గాని పెద్ద డేంజర్ అయితే ఏం లేదట. అప్పుడప్పుడు భూమి పొరలు కదులుడు మామూలే అనేటిది సైంటిస్టులు అంటున్న మాట గాని పబ్లిక్ పడుతున్న బుగులే చిన్న లేదబ్బా. ప్రైవేట్ బడి వద్దు, గవర్నమెంట్ బడే ముద్దు అని సర్కారోళ్ళు కుతికెలు వంగ చెప్తుంటారు. చెప్పుడే కాదు, బుక్కులు, కాపీలు, బడి బట్టలు, బూట్లు గిట్ల సాకులం ఫ్రీగా ఇచ్చుడే కాకుండా పొద్దున నాస్టా మా పజ్జాం బువ్వ కూడా పెడుతున్నారు. ఆయన కూడా ఆడాడ కొందరు పొల్లగాళ్ళు తమాం తుర్తిగా లేరు. ఎందుకంటే ఇగో కళ్ళు జిగేలుమని చెక్కున మెరిసే బాత్రూంలు, ఏడ పెచ్చులూడని స్లాబులు, పొక్కలు వడని గచ్చు, నున్నగా పాలస్తరు చేసిన గోడలు, దోమలు రాకుండా బందోబస్తు కిటికీలు, నిన్న మొన్ననే వేసిన రంగులు, గిట్ల ఎటు చూసినా సెంటు వాసన వచ్చుకుంటా పాలరాతి కట్టడం వలె అవుపడుతుంది చూడుర్రి. ఇది రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోములలో ఉన్న గురుకుల హాస్టల్ ఖాత. హాస్టల్ ఏమో నున్న దువ్వి పోడరేసినట్లు ముద్దుగా అవుపడుతుంటే అలా చదువుకునే గీ తమ్ముళ్ళేమో ఇదేమన్నా హాస్టలేనా, ఏళ్ల కింద కట్టిడ్చి పెట్టిన ఇల్లు కంటే అద్రగనంగా ఉన్నది, ఇంట్లో ఎట్లుండాలే. ఇక చూడుర్రి మా హాస్టల్ చక్కదనం అని కడుగుడే మార్చిన బాత్రూమ్లు, పెచ్చులూసిన గోడలు, పొక్కిలైన గచ్చు చూపించుకుంటూ అడగబట్టిర్రు. ఈడికే ఒడవలే ఇంకా చెప్తుర్రు మొత్తం ముచ్చట ఇనుర్రి. ఫ్యాన్లు పనిచేయవు. సార్ చెప్తే ఏమంటారు? ఫ్యాన్లు విషయంలో సార్ చెప్తే సార్ ఏమంటాడు? ఇంటిరా ఎక్కడ లేని సమస్యలన్నీ మా తాన్నే ఉన్నాయి. ఆయన కూడా పెద్ద సార్లు పట్టించుకుంటలేరు. ఈడ ఎట్లుండాలి చెప్పుర్రి. మీ పిల్లలు ఇసొంటి హాస్టల్లో ఉండరు కదా సారు, ఉంటే తెలుస్తుంది మా బాధ ఏందో అని గరమైతుర్రు. సూరంతా కుర్షియే పొక్కలు పడ్డ పాత గోడలలో ఉంటున్నాం. ఫ్యాన్లు లేక, కరెంటు రాక, సాఫ్ సఫాయి ఆళ్లకు చేయక మా గోసలు అన్ని ఇన్ని కాదు. జర్ర ఇప్పటికైనా
ఇటు మొఖాన చూసి మా తిప్పలు బాబవని ఒక తీరుగా అడుగుతుర్రు తమ్ముళ్ళు. మరిగా పెద్ద అధికారులకు ఎన్నడూ తీర్బాటకం దొరుకుతుందో ఏమో గాని చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని సర్కారు చెప్తుంటది. ఇటు చూస్తేనేమో హాస్టళ్ల కథ గిట్ల. మరిగా కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోతున్నాయో ఏందో అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. స్వతంత్ర దినోత్సవం వస్తున్నదంటే చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనే తేడా లేకుండా జెండా పండుగకు తయారవుతారు. కళాకారులు వాళ్ళ చేతులకు పనిచెప్పి తీరు తీరు ఇచ్చంత్రమైన బొమ్మలు తయారు చేస్తారు. అగో గిట్లనే జగిత్యాల జిల్లాలో ఉండే ఒక అన్న కూడా ఏకంగా కంటికి కనబడనంత ఇచ్చంత్రమైన నక్ష గీసిండు. మరి గదేందో మీరే చూడుర్రి. వారే వా, కళాకారుడు అంటే గిట్లుండాలి. జగిత్యాల పట్టణంలో ఉండే గీ అన్న పేరు గుర్రం దయాకర్. అయితే ఈ జెండా పండుగ అదే స్వతంత్ర దినోత్సవం నాడు ఆయన కళ బయటికి చూపిద్దామని కంటికి కనబడనంత జాతీయ జెండాను చెక్కిండు. అది కూడా గుండు పిన్ను మీద. ఇది మామూలుగా బయటంగా చూస్తే అసలు అవపడతలేదు, కానీ భూతద్దం పెట్టి చూస్తే ఇగో గీ నమూనాలో ఉంది. దీన్ని తయారు చేస్తానికి 10 గంటల టైం పట్టిందట. ఓపికెమ్మటి చిన్న మెల్ల గుండు పిన్నును తోల్చి ఆ టెంక కెచ్చు పెన్నులతోని మంచిగా రంగులు అద్దినట్టుండు. మొత్తానికి గుండు పిన్ను మీద ఓ ఆడి మనిషి జెండా పట్టుకొని ఉరుకుతున్నట్లు గీసి మన జెండా గొప్పతనము అట్లనే ఆయన కళ ఎట్లున్నదో దునియా అంతటికీ తెలవాలని ఈ పని చేసిండట. అంతేనా అన్న? ఎవరు కూడా ఇలాంటి విగ్రహం తయారు చేయలేదు కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత సూక్ష్మంగా తయారు చేయడానికి నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. దీనికి నేను నైలాన్ పెన్సిల్ కలర్స్ వాడాను. మునుముందు ఇంతకన్నా సూక్ష్మంగా విగ్రహాలు తయారు చేయడానికి నేను ఇంకా ఎంతో ప్రయత్నం చేస్తాను. ఏంటిరా, ఇదివరకు కంటికి కనబడని ఇచ్చంత్రాలు బానే తయారు చేసిండట. ఇప్పుడు గిది ముంగట మరిన్ని చేసి అటు దేశానికి ఇటు మన రాష్ట్రానికి మంచి పేరు పట్టుకొస్తా అని చెప్పుకొస్తున్నాడంటే అన్న టాలెంట్ తారీఫ్ చేయాల్సిందే కదా, ఏమంటారు? ఇల్లు లేనోనికి ఇల్లు కట్టిస్తా అంటే మస్తు సంబరం అవుతుంది. తిండి లేనోనికి కడుపు నిండా తిండి పెడతా అంటే మస్తు సంతోషం అవుతుంది. అట్లనే మన దగ్గర ఏదైతే లేదో అది ఇప్పిస్తా అని ఎవళ్ళన్నా చెప్తే మనం వెంటనే సంబరపడి వాళ్ళకు సలాం చేస్తాం. వెనక ముంగట చూడకుండా నమ్ముతాం. ఇగో గిట్ట నమ్మిచ్చే అమాయకుల నెత్తిన టోపీ పెడుతుర్రు కొంతమంది మోసగాళ్ళు. నిరుద్యోగులను ఊరించి ఉసురుమనిపిస్తుర్రు, నిండా ముంచుతుర్రు. కొలువులు పేరు చెప్పి నిండా ముంచిన ముచ్చట ఆదిలాబాద్ జిల్లాలో అయ్యింది. బోట్ల కొన్నొద్దులు ఆర్ఎంపీ కొలువు ఎలుగబెట్టిన జాదవ్ కృష్ణ అంటాడు ఇదివరకే మస్తు మోసాలు చేసిండట. అయితే ఓ పెద్ద కంపెనీలో కొలువులు ఇప్పిస్తా అని చెప్పి కొలువులు లేని నిరుద్యోగుల తాన 20 వేలు వసూలు చేసిండట. అట్లా ఏం తక్కువ ₹1 కోటి దాకా వసూలు చేసిన గీ పనిమంతుడు పైసలు ఇచ్చినోళ్లకు కొలువులు ఇచ్చేది ఇడిచిపెట్టి మంచిగా ఆ పైసలతోని తిని తాకుండా ఎంజాయ్ చేస్తుండట. అట్లా చూసి యాస్ట్రగొన్న బాధితులు ఊరికి పోయి పోలీస్ టౌన్ లో ఫిర్యాదిస్తే తొవ్వ దోలాడుకుంటూ పోయి అరెస్ట్ చేసి ఇగో ఇవన్నీ సీజ్ చేసిర్రు. 9 లక్షల పైకము, 10 తులాల బంగారు గొలుసులు, గడియారము, ఫోన్లు అన్ని పట్టుకొని వాన్ని ఇంకా వానికి సాతిచ్చిన ఇంకో 5 మందిని అరెస్ట్ చేసిర్రు. ఇంతకు ముందు ఈ మోతేవారి బొంబాయి ఇంకా నాగ్పూర్ లో కూడా ఈసొంటి మోసాలే చేసిండట. అంతేకాదు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జన్నతోని ఫోటోలు దిగి నాకు పెద్దోళ్ళు తెలుసు, మీరేం ఫికర్ చేయకుర్రి, నాది జిమ్మేదారి అని అందిన కాడికి దోసుకొని అవతల పడదామని చూస్తే ఆఖరికి పోలీసు వాళ్లకు చిక్కిండు అన్నట్టు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ సార్ తోని కూడా ఫోటో దిగిండని తెలిసి సార్ కూడా చిత్రపోయిండు. ఫోటో ఎవరితో దిగవచ్చు అంటే నాతో కూడా దిగరా, నాతో ఫోటో ఉందా? ఓకే, ఫోటో ఎవరైనా అంటే నా ఆఫీస్లో కూడా ఎవరైనా వస్తే ఫోటో తీయాలి, ఎవరు ఆపరు జనరల్గా. చూడుర్రి ఎంత దార్కారుండో. ఇక గీ ముచ్చటంతా చూసి పోలీసు వాళ్ళే పరిశాన్ అయ్యిర్రు. పైసలకు కొలువులు ఇస్తా అంటోళ్లను నమ్మకుర్రి, ఈసొంటోళ్ళంతా పెద్ద మోసగాళ్ళు అని పూసగుచ్చిర్రు. మరి గమోతే వారిని ఎట్లా అరుచుకుంటారో ఏమో గాని బాధితులు పొడగొట్టుకున్న పైసలు ఇప్పించేటట్లు చూడుర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు.